సరే, ఫ్రెష్ బస్ గురించి నాకు ఇప్పుడు చెప్పండి. ఫ్రెష్ బస్ గురించి చెప్పండి. సో ఫ్రెష్ బస్ అనేది దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి. అంటే 2016-17లో అసలు నేను ఎప్పుడు కూడా ఐ యూస్ టు కీప్ మై హొరైజాన్, అంటే నా జస్ట్ కీప్ ఇట్ వెరీ వెరీ ఓపెన్. ఓకే, ఫ్లిక్స్ బస్ అనే కంపెనీ యూరోప్లో స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు యూజ్ చేస్తున్న మోడల్ ఏంటి, ఎప్పుడు కూడా స్టడీ చేసేవాడిని. దాన్ని తీసుకొచ్చి ఇండియాలో ఫిట్ అవుతుందా లేదా, ఎప్పుడు పైకి ఉండేదన్నమాట. 200% బిజినెస్ మోడల్స్ ఎట్లా జరుగుతున్నాయి యూరోప్లో కానీ, మనకి సంబంధం లేకపోయినా కానీ ఆ మార్కెట్తో. నాకు అసలు సంబంధం లేకపోయినా ఐ విల్ కీప్ మై యాంటెనాస్ ఓపెన్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ. ఎనీ ఇండస్ట్రీ మీద నాకు కంపల్సరీగా నాకు అవగాహన ఉంటుంది. అలా 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 ఓపెన్ చేశాను ఈవెన్ నౌ. సో ఎందుకంటే ఐ నీడ్ టు నో, నాకు తెలియాలనే ఒక తాపత్రయం, ఒక తపన. సో అలాగా నేను ఫ్లిక్స్ బస్సు మోడల్స్ చూస్తూ ఉన్నాను. చూసిన తర్వాత అది ఇండియాలో సెట్ అవుద్దా కాదా, ఇండియాలో కూడా ఆ డైరెక్షన్లో వెళ్తుందా లేదా అనేది ఒక అసెస్ చేసుకుంటూ ఉండేవాడిని. చేసుకుంటూ ఉన్నప్పుడు నేను ఆ ఆలోచన ప్రకారంగా బిగ్గెస్ట్ ప్రాబ్లం నేను అవిబస్ చేసేటప్పుడు కానివ్వండి, ఈ ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటంటే 3000 మంది ప్రైవేట్ ఆపరేటర్లు ఉన్నారు. ఫ్రాగ్మెంటెడ్, బాగా వెరీ వెరీ అన్ఆర్గనైజ్డ్, ఫ్రాగ్మెంటెడ్. 2 బస్సుల దగ్గర నుంచి బిగ్గెస్ట్ ఆపరేటర్స్ 550 బస్సులు. ఇండియా వైడ్ మొత్తం మీద ఒక నేషనల్ ఆపరేటర్ అంటే ఒక మీరు పేరు తీయలేరు. అంటే ఢిల్లీలో ఉన్నాడు, మళ్ళీ కేరళలో ఉన్నాడంటే ఎవరు లేరు. వెరీ రీజనల్ సెంట్రిక్. ఓకే, సౌత్లో వీళ్ళ, ఆంధ్రాలో వీళ్ళ, తెలంగాణలో వీళ్ళ, మహారాష్ట్రలో వీళ్ళ, ఢిల్లీలో వాళ్ళ, అలాగే ఉంది తప్ప ఎక్కడ నేషనల్గా లేదు. మీరు చూస్తే కూడా ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క రకమైన బయట ఎక్స్టీరియర్ కలర్స్ ఉంటాయి. ఒకటే ఆపరేటర్, సీటులు రకరకాలు ఉంటాయి, డ్రైవర్లు యూనిఫామ్ వేసుకోరు, డ్రైవర్లు పిచ్చి లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు, లగేజ్ తీసుకోరు, లోపల బెటరు. ఒక సిస్టమ్, ఒక ఆర్గనైజ్డ్ వేగా ఉండదు. క్లెన్లీనెస్ అయితే వర్స్ట్. దుప్పట్లు కప్పు కొడుతుంటాయి, కట్టలు కంపు కొడుతుంటాయి, ఏసీలో వాటర్ లీక్ అవుతుంటుంది, అలా ఉండేది. ఇవన్నీ కూడా నాకు కాల్స్ వచ్చాయి. ఎట్లా మేము అవి బస్సులు టికెట్లు అమ్మేటప్పుడు రోజుకి 5000 కాల్స్ వచ్చాయి. ఏమనంటే, అరే బాబు ఇట్లా వాడు ఇట్లా మాట్లాడాడు, బస్సు ఇక్కడ ఆపలేదు, బస్సు అసలు ఎప్పుడు వస్తుంది, లేకపోతే తీసుకెళ్ళి బయట ఎక్కడైనా హైవేలో దాబా మీద ఆపారు, వేరు వాళ్ళని తాగేస్తున్నారు. ఇలాంటి కంప్లైంట్స్, సివియర్ కంప్లైంట్స్ వచ్చాయి. మేము తీసుకెళ్ళి ఆపరేటర్లు చెప్పినా కూడా వాళ్ళు పెడసేవని పెట్టేవాళ్ళు తప్ప వాళ్ళు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. అంటే అది వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. డీజిల్ రేట్లు పెరిగిపోయి టికెట్ రేట్ పెంచలేకపోయారు. ఎందుకు పెంచలేకపోయారంటే ఆర్టీసీ అదే రూట్లో సబ్సిడైజ్ రేట్లకు తిప్పుతుంది. ఆర్టీసీ మ్యాండేట్ ఇస్ అందరికి పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలి. సో ఆ సిచ్యువేషన్ ఏంటంటే డీజిల్ రేట్లు పెరిగినా ఆర్టీసీ రేట్లు పెంచడం లేదు. వీళ్ళు కూడా మార్జిన్ పెంచలేక ఆ మార్జిన్ మొత్తం వితిన్ మార్జిన్స్లో వాళ్ళు ప్లే చేయాలి కాబట్టి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. అందరూ చేతులు ఎత్తేసారు. ఎక్స్పీరియన్స్ లాస్ట్, కంప్లీట్లీ లాస్ట్. సో నేను దాన్ని సాల్వ్ చేయాలంటే ఫ్లిక్స్ బస్ లాంటి మోడల్ని క్రియేట్ చేయాలి ఇండియాలో. క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ప్రాబ్లము, డీజిల్ ఈజ్ టేకింగ్ 55% ఆఫ్ ద కాస్ట్. ఒక బస్సు రన్ చేయాలంటే కిలోమీటర్ ఖర్చు అంటాం, ఎట్లా మెజర్ చేస్తారు? పర్ కిలోమీటర్ కాస్ట్ 40 రూపాయలు అవుతుంది ఒక డీజిల్ బస్ రన్ చేయాలంటే. మనకు వచ్చే ఆదాయం 80 రూపాయలు అనుకోండి, 40 రూపాయలు దానికే పోతుంది. నేను ఎంత టెక్నాలజీ చేసినా, ఎంత ఇన్నోవేషన్ చేసినా డీజిల్ నా కంట్రోల్లో లేదు. కాబట్టి మనం ఏం చేయలేము దీంట్లో. ఫ్లిక్స్ బస్ మోడల్ ఇండియాలో వర్కౌట్ అవ్వదు అన్న ఉద్దేశంతో దాన్ని రీఇన్వెంట్ ఎట్లా చేయాలి అనేది. యాజ్ అ సైడ్ నాకు యాంటీనాస్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి కదండి. సో ఎలక్ట్రిక్ బస్సులు అప్పుడే వచ్చాయి. ఎలక్ట్రిక్ బస్సులు ఆ బస్సులు వచ్చినప్పుడు నేను దాని మీద లాట్ ఆఫ్ స్టడీ చేశాను. బీవైడి ఇండియాలో బస్సు మ్యానుఫ్యాక్చర్ చేయక ముందే నేను బీవైడి వాళ్ళని కలిశాను. ఓకే, నేను బీవైడి వాళ్ళని కలిసి, వాళ్ళు మోనో రైల్స్, చైనాలో బస్సులు, ట్రైన్స్ లారీస్ చేస్తూ ఉన్నారు, కార్లు చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని కలిసి వాళ్ళతో నేను డిస్కస్ చేసి వాళ్ళ ఇండియాలో ఫిట్ అవుద్దా లేదా మాట్లాడి అవన్నీ నేను అనలైజ్ చేసి ఆ కాన్స్టెంట్గా వాళ్ళతో రిలేషన్లో ఉండేవాడిని. సో 2019లో నేను ఈ ఫ్రెష్ బస్ ఐడియా విత్ ఈవీ బస్సెస్, 100% ఈవీ బస్సెస్ తో చేయాలి, అప్పుడు ఈ మోడల్ వర్కౌట్ అవుతుంది. లేదా డీజిల్తో ఎంత చేసిన ఇది వర్కౌట్ అవ్వదు. నేను కూడా అందరూ ఆపరేటర్ లాగా ఉంటానన్న ఉద్దేశంతో సో ఉన్న ఎగ్జిస్టింగ్ బస్సులో ఉన్న ఈ ఇందాక మీకు చెప్పాను కానీ సో కాల్డ్ ప్రాబ్లమ్స్,
అవన్నీ కవర్ చేస్తూ ఈ ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఆ కిలోమీటర్ రన్ అయ్యే కాస్ట్ తగ్గకపోతే నేను సేమ్ ఆపరేటర్ ఇచ్చే రేటు నా రేటు ఇంకా పెరిగిపోతుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ పెట్టానంటే పెరగకుండా అదే రేట్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, నాకు మార్జిన్ మిగలాలంటే ఎలక్ట్రిక్ వెహికలే రైట్ అని నేను 2019లో డిసైడ్ అయ్యాను. 2019లో పేరు పెట్టాను ఫ్రెష్ బస్. పెట్టి కొంతవరకు కూడా నేను మన ఇద్దరం మాట్లాడుకున్నాం. బస్సులో డ్రైవర్స్కి కెమెరా పెట్టి వాళ్ళని ఎలా మానిటర్ చేయాలి, అంటే డ్రౌజినెస్ని ఎట్లా మానిటర్ చేయాలి, ఫెటిగ్ ఎట్లా మానిటర్ చేయాలి, ఆల్కహాల్ సెన్సర్ ఎట్లా, వాళ్ళు ఆల్కహాల్ తాగినప్పుడు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం 2019లో. కానీ కోవిడ్ వల్ల అది టేక్ ఆఫ్ అవ్వలేదు. సో 2022లో అప్పుడు మళ్ళా రైట్ టైం వచ్చింది దీనికి. నేను కూడా ఫుల్గా అబీబస్లోంచి నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసి స్మూత్ ట్రాన్స్ఫర్ నేను 2022లో ఫ్రెష్ బస్ స్టార్ట్ చేద్దాం అనుకుని మళ్ళీ ఐడియా చెప్పాను. నేను ఇట్లా లిక్సిగోకి అట్లా చేద్దాం అంటే, నువ్వేం పెడుతున్నావు, మాకు సంబంధం లేదు, ఇంకో డబ్బులు. బ్లైండ్లీ వాళ్ళని ట్రస్ట్ చేసి ఫస్ట్ చెక్ వాళ్ళు ఇచ్చారు. ఇట్లాంటి ఇన్వెస్టర్లు ఉండాలి. అంటే అంటే మనం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసాము, మన ట్రాన్స్పరెన్సీ, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కంప్లైన్స్. నేను ఎప్పుడు కూడా కంప్లైన్స్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కంప్లైంట్స్. ప్యాంకీ లేదు, ఎక్కడంతా ఓపెన్, ఎక్కడ కూడా క్లీన్ బుక్స్, ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ వెరీ క్లీన్. ఎక్కడ కూడా నా పర్సనల్ అడ్వాంటేజ్, నా పర్సనల్ బెనిఫిట్ ఎక్కడ నేను తీసుకోలేదు. కంపెనీ ఫస్ట్, దెన్ ఎంప్లాయీస్ ఫస్ట్, దెన్ మీ. నాకు అదే సీక్వెన్స్. నేను ఈరోజు స్టార్ట్ చేసినా ఇంకా నెక్స్ట్ 10 స్టార్టప్స్ చేసినా కూడా దట్ ఈస్ మై సీక్వెన్స్. కంపెనీ ఫస్ట్, దెన్ ఎంప్లాయీస్, దెన్ మై సెల్ఫ్. సో నేను ఆల్రెడీ అదే ట్రస్ట్ నేను అబీబస్లో కూడా ఎంప్లాయీస్ చెప్పాను, మీకు నేను 1 రూపీ తీసుకునే ముందు నేను మీకు ఫస్ట్ డబ్బులు ఇచ్చి మీకు షేర్స్ నేను ఇచ్చి దెన్ ఐ విల్ టేక్ ఎన్ ఎగ్జిట్. అదే సీక్వెన్స్ ఫాలో అయ్యాను. ఫెంటాస్టిక్ ఫిలాసఫీ. ఇది చాలా మన ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన ఫిలాసఫీ. ముందే వెళ్ళి ఓనర్ వెళ్ళి కార్లు రంగురంగులు కొనుక్కుని తిరగడం కాకుండా కష్టపడి పనిచేసే వాళ్ళకి వాళ్ళని చూసుకుని తర్వాత చివరికి తన స్వార్థానికి రావాలి. అంటే అప్పుడు కంపెనీని మనం బాగా చూసుకుంటే కంపెనీ మనల్ని చూసుకుంటాం, ఆటోమేటిక్. ఎంప్లాయీస్ని మనం బాగా చూసుకుంటే వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు. వాళ్ళంతా అలా వదిలేసి ఇప్పుడు చాలామంది సొంతంగా ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్ చూసుకుంటున్నారు. ముందు మనం కార్లు కొనుక్కుందాం, మనం ఇల్లు కొనుక్కుందాం, మనం మంచి ఫ్యాన్సీ డ్రెస్లు వేసుకుందాం, బ్రాండెడ్ వేసుకుందాం అని ఉంటున్నారు. అది కరెక్ట్ కాదని నేను అంటాను. అది కొన్ని ఇండస్ట్రీస్లో పనిచేస్తేమో, కానీ అన్ని ఇండస్ట్రీస్లో స్టార్టప్స్లో అయితే అసలు పనే చేయదండి. ఇర్రెస్పెక్టివ్, అది కాకపోయినా సుధాకర్ ఒక ఫిలాసఫీ కింద ఎథికల్ కాదు అది. అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఫ్రెష్ బస్కి వస్తే స్కేల్ ఏంటి, మనం ఇప్పుడు ఒక నేషనల్ బ్రాండ్ కింద ఎలా మారుతున్నాం? ఇక్కడ సింపుల్ ఫండమెంటల్ గోల్ ఆఫ్ ఫ్రెష్ బస్ ఇస్, నేను 1000 బస్సులు ఫ్రెష్ బస్వి విత్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఐ డోంట్ సే కంఫర్ట్, ఎక్స్పీరియన్స్, సేఫ్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అంటే మనం బస్సు స్టాప్ దగ్గర ఎక్కిన దగ్గర నుంచి, ఇంకొక స్టెప్ వెనక్కి, మీరు టికెట్ బుక్ చేసుకున్న దగ్గర నుంచి బస్ స్టాప్ ఎత్తుక్కుని వచ్చి ఎక్కిన తర్వాత, ఆ తర్వాత మీ ప్రయాణం జరిగిన తర్వాత ప్రయాణంలో ఉన్న కంఫర్ట్, దిగిన తర్వాత దిగే దగ్గర, ఇది మొత్తం ఎండ్ టు ఎండ్ చూసుకుంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు మీరు. 200%. అంటే మేమేం చేసాము, నేను ఒక క్యాప్టెన్ హైర్ చేస్తాను. నేను డ్రైవర్ అని నేను పిలవను, క్యాప్టెన్. మా దగ్గర ఉన్న వాళ్ళందరూ క్యాప్టెన్స్. ఓకే. వాళ్ళని ఇవాళ ఒక డ్రైవర్ కమ్యూనిటీ అంటే అందరు ఏదో చిన్న చూపు చూస్తారు. లేదు, దే ఆర్ ఆల్ క్యాప్టెన్స్. సో దే ఆర్ నాట్ లెస్ దెన్ అ క్యాప్టెన్. సో వాళ్ళందరినీ హైర్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ సాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్, ఐ పే దెమ్ ద హైయెస్ట్ లెవెల్, 2x ఆఫ్ ద మార్కెట్ రైట్ నౌ. అవునా? 2x ఆఫ్ ద మార్కెట్. ఎందుకు అని అంటే నాట్ ఓన్లీ ద 2x, ఐ వుడ్ సే మనీ ఒకటే కాదండి. ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళినప్పుడు రెగ్యులర్ బస్సు ఆపరేటర్స్లు కానీ ఎక్కడైనా రెగ్యులర్గా హైదరాబాద్లో స్టార్ట్ అవగానే బెంగళూరుకి వెళ్తే బెంగళూరులో పాపం వాళ్ళు బస్సులో కింద డిక్కీలో పడుకుంటారు. అవును. రాత్రంతా డ్రైవ్ చేసి కింద డిక్కీలో పడుకుంటారు, రోడ్డు మీద స్నానం చేస్తారు, అండ్ దెన్ మళ్ళీ స్టార్ట్ అవుతారు రిటర్న్. అది ఎంత స్ట్రెస్ అంటే అంత స్ట్రెస్. అవును. సో అక్కడ ఆ చిన్న ఎలిమెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఛార్జింగ్ స్టేషన్లో మేము బంక్ బెడ్స్, ఏసీ బంక్ బెడ్స్ ఫర్ దెమ్ టు స్లీప్. వాళ్ళు 2 గంటలు పడుకునేవాడు, 4 గంటలు పడుకున్నాడు, 6 గంటలు పడుకున్నాడు, బేస్డ్ ఆన్ ద షెడ్యూల్.
వాళ్ళకి ఎనఫ్ రెస్ట్ ఇవ్వాలి, అండ్ వాళ్ళకి ప్రాపర్ వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ ఇస్ 5-star. మనుషుల్ని మనుషుల్లాగా ట్రీట్ చేయాలి మనం. 200%. సో యాజ్ అ సైడ్ నేను చెప్పాను, ఫస్ట్ కంపెనీ, తర్వాత పీపుల్, తర్వాత మై సెల్ఫ్. సో నేను అలాగా ప్రతి ఒక్కరికి, ఈవెన్ చలికాలంలో గీజర్స్ అంటే కూడా మేము హాట్ వాటర్ ఇస్ దేర్. సో అంటే కైండ్ ఆఫ్ వే వి గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ టు టేకింగ్ కేర్ ఆఫ్ ద పీపుల్. సో దట్స్ వాట్ వీ డూ. ఆ తర్వాత బస్ ఎక్కిన దగ్గరనే వాళ్ళందరూ యూనిఫామ్ ట్రైన్, ఎటికేట్ ట్రైన్, అండ్ 2 captains ఉంటారు, నాట్ 1 captain, 2 captains ఇన్ ఎవ్రీ బస్. అండ్ దెన్ ఎక్కిన దగ్గర నుంచి లగేజ్ తీసుకోవడం దగ్గర నుంచి, మీరు ఎక్కిన తర్వాత వీ హ్యావ్ ప్రొవైడెడ్ అ స్నాక్ బాక్స్. మేము ప్రతి బస్లో ఇది ఒక స్నాక్ బాక్స్. ఏముంటాయి లోపల? దీని లోపల పీనట్స్, బిస్కెట్ ప్యాకెట్, జ్యూస్, వెట్ వైప్, వాటర్ బాటిల్. సో జర్నీకి సరిపడా ఉంటాయి దాంట్లో. అండ్ నాట్ జస్ట్ ద జర్నీకి సరిపడే కాదండి, సో ఎక్కిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇస్తే, దాని తర్వాత మేము తీసుకెళ్ళి ఒక మిడ్ పాయింట్లో ఎక్కడ జస్ట్ ఫర్ దెమ్ టు రిలాక్స్, స్ట్రెచ్ దేర్ లెగ్స్, యూజ్ ద వాష్రూమ్. ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ రూట్లో అంటే మేము రాజుగారి తోటలో ఆపుతాం. ఓకే, రాజుగారి తోట వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ ఆన్ ద హైవే. సో వాళ్ళ దగ్గర ఆపి అక్కడ దే కెన్ యూస్ ద రెస్ట్ రూమ్స్, దే కెన్, ఇఫ్ దే వాంట్ టు బై ఎనీథింగ్ వాళ్ళు కొనుక్కోవచ్చు. సో అట్లా మంచి స్టాప్స్ కూడా ఆపాలి. ఇందాక మీకు చెప్పాను, దాబాలు ఆపుతారు, ఎక్కడైతే డ్రైవర్స్కో కిక్ బ్యాక్స్ వస్తాయి, వాళ్ళ కమిషన్ ఇస్తేనే మందు పోస్తేనే ఆపుతారు. అలా కాదు, మై డెసిగ్నేటెడ్ స్టాప్ ఇస్ దిస్. డ్రైవర్స్ కూడా ఫ్రీ మీల్, క్యాప్టెన్స్, ఆర్ క్యాప్టెన్స్ విల్ హ్యావ్ అ ఫ్రీ మీల్. సో అలాగా వీ హ్యావ్ డిజైన్ ఎవ్రీ బిట్ ఆఫ్ దర్ జర్నీ. అలాగా బుకింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి, మధ్యలో ఎక్కడ ఆగే దగ్గర నుంచి, బోర్డింగ్ పాయింట్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ అంటిల్ హీ డ్రాపింగ్ పాయింట్ వరకు. పోస్ట్ డ్రాపింగ్ పాయింట్ ఫీడ్బ్యాక్, దెర్ ఈస్ అ హ్యూజ్ కాల్ సెంటర్ హియర్ టు కాల్ దెమ్ అండ్ ఆస్క్ ఫర్ దేర్ ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ 25% ఆఫ్ ద ప్యాసింజర్స్ ట్రావెల్డ్ ఆర్ కాల్డ్ అండ్ ఆస్క్ దేర్ ఫీడ్బ్యాక్. ఏంటి ప్రాబ్లం ఏంటి, ఇంకెలా మేము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దట్ సైకిల్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. మేము అవన్నీ ఫాలో అవుతాం, అవన్నీ చేస్తాం ఫ్రెష్ బస్. సుధాకర్, ఇందాక నాకు క్యాప్టెన్స్ అని జీతాలు ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పావు. దాని గురించి కొద్దిగా డీప్గా, ఎక్కువ అంటే ఏంటి, క్యాప్టెన్ ఉట్టిగా గ్లోరిఫై చేయడం కాకుండా నిజంగా ఆయన అట్లా ట్రీట్ చేస్తారు, కొద్దిగా చెప్పండి, దాని గురించి ఎక్కువ చెప్పండి. అంటే అంతకుముందు వాళ్ళకి నెలకు 22,000 లేకపోతే 23,000 వచ్చాయండి. అవి కూడా ఎప్పుడు వస్తాయి, 15వ తారీఖు వస్తాయి. లేకపోతే కొంతమంది ఎట్లా అంటే డైలీ బత్తాస్ అని అట్లా ఉండేది, అంటే పర్ ట్రిప్ 1,500 రూపీస్ ఆర్ 1,000 రూపీస్ అట్లా ట్రిప్స్ ఉండేవి. సో దెర్ ఆర్ నాట్ వెరీ ఫిక్స్డ్ కాన్స్టెంట్ ఇన్కమ్. ఒక మంచి జీతం వచ్చే ఉద్యోగం కాదు కాదు. తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఫెసిలిటీస్, వాళ్ళు పాపం కింద డిక్కీలో పడుకోవడము, షవర్స్ లేవు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి. సో మేమేం చేస్తామంటే ఒకటి ఫెసిలిటీస్ ఇస్తూ 28,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ అతనికి ఎవ్రీ మంత్. ఫస్ట్ నేను ఎప్పుడు తీసుకున్న శాలరీ వాళ్ళకి కూడా అదే రోజు వస్తుంది, నాకంటే ముందే వస్తుంది వాళ్ళకి. అది ప్లస్ 12,000 రూపీస్ ఇన్సెంటివ్స్, 12,000 రూపాయలు ఇన్సెంటివ్స్. ఎలా తన యొక్క బిహేవియర్ విత్ కస్టమర్స్ని బట్టి కస్టమర్స్ రేట్ చేస్తారు. ఇతను ఓవరాల్ బస్సు రేటింగ్ ఇచ్చినప్పుడు స్టార్ రేటింగ్లా ఉంటుంది. అతనికి ఇచ్చినప్పుడు దాంట్లో ఒక 6,000 రూపాయలు దాని రేటింగ్కి. ఇందాక మనం అనుకున్న జీతం మీద ఎక్స్ట్రా ఇది ఇంకా ఎక్స్ట్రా. తర్వాత పంక్చువాలిటీ, అతను ఆన్ టైం తీసుకెళ్తున్నాడా, దానికి కొంత అమౌంట్. తర్వాత తను పర్ కిలోమీటర్, అంటే ఒక యూనిట్కి ఎన్ని కిలోమీటర్లు రన్ అవుతుంది, అతని యాక్సిలరేషన్ బిహేవియర్ పైన, అంటే బస్ ఎఫిషియన్సీ మీద అనమాట, బస్ ఎఫిషియన్సీ పైన. సో అవన్నీ కూడా యావరేజ్ తీసుకొని 12,000 రూపాయలు తనకి అడిషనల్గా వస్తుంది, ఈ 28,000 కాకుండా. దగ్గర వాళ్ళు 38 నుంచి 39,000 లేదా 40,000 కూడా తీసుకోవచ్చు మంత్లీ. మన క్యాప్టెన్స్కి యావరేజ్ 38 అన్న వస్తుంది అంటున్నారు మీరు ఇప్పుడు? 100% వస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా 22,000 వర్సెస్ 38,000 ఫిక్స్డ్ ఇన్కమ్ విత్ మీకు మెడికల్ ఇన్సూరెన్స్, ఈ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా అందరు ఎంప్లాయీస్కి ఇచ్చినట్టే ఇస్తున్నారు మీరు? ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను కార్పొరేట్లో దీవాళీ రోజు అందరికీ మేము కార్పొరేట్ గిఫ్టింగ్ చేశాము.
నాకు ఏదైతే సామ్సంగ్ వాచ్ ఇచ్చారో ఆ, వాళ్ళకు కూడా అదే వాచ్ ఇచ్చాను. అంటే వాళ్ళు వేరు కాదు, అందరూ ఈక్వల్ అనేదే నా కాన్సెప్ట్. ఇది కని విని ఎరగని సిచ్యువేషన్, డిస్రప్షను కస్టమర్ ఎక్స్పీరియన్స్లో కాకుండా సుధాకర్, మనం డ్రైవర్ అనే పదాన్ని చిన్న చూపు చూడకుండా వాళ్ళని ఎలివేట్ చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్ మనుషుల కింద మార్చడానికి ఇది ఒక మంచి నాంది వాక్యం వల్ల. తప్పకుండా. అంటే మేము దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూ అంటే ఈ జాబ్ పోస్టింగ్ చేసి రండి అన్నప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు. తర్వాత నేను పోస్ట్ చేసినప్పుడు ఒక 60 మంది కావాలని చెప్పినప్పుడు 600 అప్లికేషన్స్ వచ్చాయి. అంటే అది మేము చూసే విధానం కానివ్వండి, వాళ్ళు చాలామంది అంతకుముందు ట్రక్ డ్రైవర్స్ అయ్యి తర్వాతను వాళ్ళకి ఒక ఫ్యామిలీ కనెక్షన్ కూడా లేదు, వాళ్ళకి ఒక ప్లాన్డ్ హాలిడే లేదు, ఫ్యామిలీ కనెక్షన్ లేదు. ఇప్పుడు మేము క్లియర్గా రోస్టర్ చేసి వాళ్ళకి మంత్లీ 20 డేసే వర్క్, 20 డేస్ వర్క్, 10 డేస్ హాలిడేస్. అది మీరు 2 డేస్ పనిచేసి 3rd డే హాలిడే తీసుకోవచ్చు, వారం రోజులు పనిచేసి 3 రోజులు హాలిడే తీసుకోవచ్చు. అలా ఒక రోస్టర్ మెకానిజం డిజైన్ చేసి, అంటే ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా, ఫ్యామిలీని చూసుకునే విధంగా, ఇలాగా వాళ్ళని కూడా మేము వాళ్ళ లైఫ్ని కూడా ఎన్హాన్స్ చేయడానికి, ఎలివేట్ చేయడానికి కూడా మేము, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్, అంటే ఇది ఒక సిస్టమ్ చేంజ్ అవ్వాలి, టైం పడుతుంది కానీ చేంజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేసి, మన సొసైటీలోనే చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఎట్లనే ఉన్నదని మీరు చేసి చూపిస్తున్నారు. మాటలు అందరూ చెప్తారు. అంటే ఇది ఒక్కటే కాకుండా ఇందాక మీకు యూనిట్ ఎకనామిక్స్ ఎలక్ట్రిక్లో బెటర్గా ఉంటాయి డీజిల్కి సంబంధించి అన్నా కూడా, ఇంకొక బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఎన్విరాన్మెంట్కి మేము కాంట్రిబ్యూషన్. డీజిల్ వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. సో దీనివల్ల మేము ఏంటంటే కాలుష్యాన్ని తగ్గిస్తున్నాం. ఆల్మోస్ట్ 10%. డీజిల్ బస్కి ఎంతైతే అవుతుందో మాకు 10%ఏ కాలుష్యం. ఈ 10% కూడా ఏంటంటే అందరూ అపోహలు ఉన్నాయి, బ్యాటరీలు తయారు చేయడంలో, దీన్ని తర్వాత వేస్ట్ చేయడము, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ క్యాల్కులేట్ చేసిన తర్వాత కూడా ఇది 10% మాత్రమే కాలుష్యాన్ని ఇస్తుంది కంపేర్ టు డీజిల్. సో కాబట్టి అన్ని సోషల్, ఎకనామికల్ అండ్ బిజినెస్ అన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలనేది నా